అనమాట. దేవుడికి మనం ఎందుకు దూరం అయిపోతామంటే మనంతటా మనం దూరం అవ్వడం కాదు, మనల్ని దేవుడికి దూరం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడే సాతాను అనమాట. వాడే దురాత్ముడు, వాడే దెయ్యం. వాడు ఏం చేస్తాడంటే వాడికి మనల్ని దగ్గరగా చేసి దేవుడికి దూరం చేయడానికి వాడు ప్రయత్నాలు అనమాట. మనం ఎవరూ దేవుడికి దూరం అవ్వాలన్న ఆలోచన మనకు ఉండదు, ఎందుకంటే మనందరం దేవుడితో ఉండాలనే ఉద్దేశం కలిగి ఉంటాం. కానీ వాడికి దేవుడితో మనం ఉండడం ఇష్టం లేదు. ఎందుకు? మనం దేవుడితో ఉంటే మన బ్రతుకులు బాగైపోతాయి కనుక, మనం దేవుడితో ఉంటే మనకి ఎటువంటి ఆపద రానవడు కనుక వాడు ఏం చేస్తాడంటే దేవుడితో ఉండకుండా రకరకాల ఆలోచనలు మనకు పెడుతుంటాడు. దేవుడి మందిరానికి రానివ్వకుండా, వచ్చినా సరిగా ఉండనివ్వకుండా, ఉన్న దేవుడి మాట మీద మనసు వెళ్ళకుండా రకరకాలుగా మనల్ని వాడు శోధిస్తాడనమాట. ఎందుకంటే మనం పాడైపోవడం వాడికి కావాలి. కానీ దేవుడు కూడా ఏం చేస్తాడంటే సాతాను చేతికి మనం దొరికిపోకుండా దేవుడిది వీళ్ళకి మాటల ద్వారా, ఆటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడతాడు అనమాట. ఎందుకంటే దేవుడు మనకు దగ్గర ఉన్నాడు అనుకోండి, సాతాను మన దగ్గరికి రాలేదు. దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుడికి దగ్గరగా ఉండేవారిగా ఉండాలి. దేవుడికి మనం దూరం అవ్వకూడదు. దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండడట. మన పక్కనే మన నీడ ఎలాగ మనతో ఉంటుందో దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడట. కాకపోతే ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు? దేవుడు మనలా మనిషి కాదు కదా. దేవుడు మనకు కనబడడు, ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక. దెయ్యం కూడా మనకు కనబడదు, ఎందుకంటే దెయ్యం కూడా ఆత్మతోనే ఉంది, దానికి శరీరం లేదు, అది కనబడదు. అదే అదే ఆ విధమైన ప్రాబ్లం చేస్తాయి అనమాట. దెయ్యాలు ఏం చేస్తాయి అంటే మనుషుల మీద ఆవరించి వాటికి కావాల్సింది ఏంటంటే ఏదో ఒక శరీరం కావాలి, దానికి ఏదో ఒక శరీరం కావాలి. అది కుక్కో, ఆవో, మనిషో ఏదో, ఎందుకంటే దానికి శరీరం లేదు. అది ఆత్మ కనుక మనిషిని ఆవరించడానికి, మనిషిని పాడు చేయడానికి దానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరంలోనికి దేవుడైనా ఉండాలి, దెయ్యమైనా ఉండాలి. ఈరోజు దేవుడు నీ శరీరంలో ఉన్నాడు అనుకో, దెయ్యం రాలేదు. ఒకవేళ దెయ్యమే నీ శరీరంలో ఉందనుకోండి, దేవుడు రావాలని ప్రయత్నిస్తాడు, కానీ ఆయన ఎప్పుడు నీలోనికి రాగలంటే ఆ దెయ్యాన్ని నువ్వు బయటికి పోగొట్టే విధంగా ఉండాలి. ఎలా దెయ్యం మనలో నుంచి వెళ్తుందంటే దాన్ని కొడితే వెళ్ళదు, తిడితే వెళ్ళదు, ఏదో రకంగా అది వెళ్ళదు. ఎలాగ వెళ్తుందంటే ఈ దేవుడు మాటల మీద శ్రద్ధ కలిగి, దేవా నాతో మాట్లాడిన ఆయన, ఇదిగో నువ్వు మాట్లాడితే నా బ్రతుకు బాగుంటుంది ప్రభువా, నువ్వు మాట్లాడితే నాకు మంచి ఆరోగ్యం వస్తుంది ప్రభువా, కాబట్టి నీ మాటలు నా చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళేటట్టుగా నాతోనే మాట్లాడు ప్రభువా అని మనం దేవుడు వాక్యం మీద మనసు పెడితే దేవుడు వాక్యం ద్వారా నీ హృదయంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే వాక్యం నీలోకి వెళ్తుందో దురాత్మ మండిపోయి బయటకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుడు నీతో ఉండాలంటున్నాడు. అందుకే దేవుడు లేకపోతే దుష్టుడు ఎంత బేగల మనల్ని పాడు చేద్దామా అని చూస్తాడు అనమాట. సామాన్యం కాదు, మనకు తెలియకుండానే మన ఒళ్ళు గుల్ల చేస్తాడు, మన ఆరోగ్యం అంతా పిండేస్తాడు. ఎన్ని మందులు వేసినా, ఎంత అన్నం తిన్నా, ఏది చేసినా సరే ఆరోగ్యం మన చేతికి రాదు. కారణం ఏంటంటే మనకు అర్థం అవ్వాలి, దుష్టుడు ఆ విధంగా మనల్ని పాడు చేస్తున్నాడు లోపల. వాడు మన కంటికి కనబడకుండానే మన శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా కూడా వాడు ఏం చేస్తున్నాడు, దోచుకెళ్ళిపోతున్నాడు అనమాట. దుష్టుడు మనల్ని దోచుకుని వెళ్ళిపోకుండా, మనల్ని పాడు చేయకుండా ఉండాలంటే మనం చిన్న చిన్న ప్రార్థనలైనా చేయాలి. చిన్న ప్రార్థన, మనంతట మనం ప్రార్థన, మీకు చెప్పాను కదా, మనంతట మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి ప్రార్థన అంటే, దేవా నా కుటుంబంలోను నాతోను నువ్వు ఉండు నాయన, మా ఇంట్లో ఉండు ప్రభువా, నాతో ఉండు నాయన, ఎందుకంటే నువ్వు నాతో ఉంటే సాతానుగాడు నా దగ్గరికి రాలేడు. ఇదిగో నువ్వు నాతో ఉండడానికి నేను ఎలాగుండాలో చెప్పు నాయన. దేవుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండడు, అర్థమవుతుందండి. దేవుడు అందరి దగ్గర ఉంటాడు కానీ రాలేడు. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు. ఎలాంటోడండి? దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, మంచివాడు. మనలో మంచితనం ఉందా? మనలో ఎవరిలో మంచితనం ఉందా? మనం అనుకోవచ్చు వాళ్ళలాగా వీళ్ళ బూతు మాట్లాడట్లేదు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండట్లేదని. కానీ ఏదో రకమైన పాపం మనలో ఉంది. పాపము, లేకపోతే అసూయో, లేకపోతే ఏదో రకమైన పాపం మనిషిలో ఉంది. లేనిదంటూ లేదు, ఏదో రకమైన పాపం మనిషిలో ఉంది. ప్రతి మనిషిలో ఏదో పాపం ఉంది. ఆ పాపం ఉండడం వల్ల దేవుడు మనలోనికి రాలేడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఏ పాపం ఉందో తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఒక రోజుకి వెళ్ళిపోదు అది. పాపం ఎలాంటిదంటే పాము వంటిదట. పాపం ఎలాంటిదండి? పాము లాంటిది. పాముకి నువ్వు ఎన్ని గుడ్లు వేసినా, ఎన్ని పాలు వేసినా, దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచినా దాని స్వభావం ఏంటంటే కాటేసి చంపడమే దాని స్వభావం. నువ్వు మంచిగా దానికి పాలు వేసావు, గుడ్డేసావు కదా, నిన్నేమైనా జాగ్రత్తగా చూసుకుంటుందా? చూసుకోదు. దానికి ఉన్న మనసు ఏంటంటే పొడిచి చంపేయడమే. పాపం కూడా అలాంటిదే.
పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే ఒక్కసారి నీలోకి వచ్చిందంటే దానికి బానిసగా చేసుకుంటుంది అనమాట. వచ్చినంత ఈజీ కాదు నీలోంచి బయటికి వెళ్ళడం. అది బయటికి వెళ్ళాలి అంటే ఎంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, ఎంతో దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ చుట్ల మానలేకపోతున్నాను, లేకపోతే ఈ కోపం నాలో ఉంది, దీన్ని తీసుకోలేకపోతున్నాను. ఇలాంటివి ఏదో ఉంది మనలో, మనకి తెలియకుండా. మనిషి దగ్గర ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొంతమంది కోపం అయితే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. వాటిని మనం ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా ఒక వారం కాకపోయినా అలాగా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే దాన్ని మనం విడిచిపెడతామో దేవుడు కనికరించి నీలోనికి వస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు లేని ఇల్లు, దేవుడు లేని దేహం ఎలాగుంటుందంటే చీకటిగా ఉంటుంది, సాతానుగాడితో నిండిపోదు. అందుకే ఈరోజు మన ప్రతి ఇంట్లో దేవుడి మూలం